Hello everyone, welcome back to Kashvika's Food. సో ఇవాళ మన రెసిపీ అయితే లైట్ మీట్ టూనా ఫిష్ అండి. సో ఇదైతే నేను కువైట్ నుంచి తెప్పించుకున్నాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అమెజాన్లో డిఫరెంట్ బ్రాండెడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి అది కూడా ట్రై చేసేసేయండి. లైక్ టేస్ట్ మాత్రం సేమే ఉంటుంది మోస్ట్లీ. సో మనం ఎప్పుడైనా బయట నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. సో మరి ఇంకెందుకండి లేట్ చేయడం, ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. రైట్, మనకి ప్రాసెస్లోకి కావాల్సినటి ఆనియన్స్, కర్రీ లీఫ్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోస్ అండ్ చిల్లీస్ అండ్ హోల్ స్పైసెస్ పౌడర్ వచ్చి లైక్ కొరియాండర్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అండి. అండ్ ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ మనకి హీట్ అయిపోయిన తర్వాత జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. జీరా పౌడర్ అయితే ఓకే, లేకపోతే జీరా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ప్యాన్లోకి. సో మనకి ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ ఆర్ సాఫ్ట్ అయినా సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఆనియన్ సాఫ్ట్ అయిపోయింది కదా. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనకి బాగా రోస్ట్ అవ్వాలి, లైక్ ఫ్రై అవ్వాలి. స్మెల్ రాకూడదు అనమాట, పచ్చి వాసన రాకుండా ఉండే వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేను చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో చూసేయండి ఒకసారి, మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఏదైతే టొమాటోస్ మనం కట్ చేసుకున్నామో ఆ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అండ్ దాంతోపాటు ఏదైతే హోల్ స్పైసెస్ పౌడర్ తీసుకున్నానో అవన్నీ అయితే ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను. సో ఇది యాడ్ చేసిన తర్వాత మనము ఒక 2 to 3 మినిట్స్ అలా కలిపిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత మనం మోస్ట్లీ ఒక లైక్ 5 to 6 మినిట్స్ పెట్టండి. ఎందుకంటే మనకి టొమాటోస్ సాఫ్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఏదైతే మనం హోల్ స్పైసెస్ పౌడర్ వేసామో అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. రైట్, సో అది అయిపోయిన తర్వాత చూసేసేయండి. సో ఇలా అయితే కర్రీ మనకి వస్తుంది. ఆ తర్వాత నేనైతే బాక్స్ తీసుకున్నాను కదా టూనా ఫిష్ది. సో ఆ వాటర్ పడేయొద్దండి, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కర్రీలోకి. సో చూడండి, మనకి ఇది పీసెస్ కానీ అట్లా రాదు, మొత్తం క్రష్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అది వేసేసిన తర్వాత లిడ్ పెట్టేసి మోస్ట్లీ ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. సో దాని తర్వాత మనకైతే కర్రీ ఇలా వచ్చేస్తుందండి. సో ఈ కర్రీ అనేది మనకి చపాతీస్కి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసేయండి. సో లాస్ట్ ఫైనల్ టచ్ అయితే ఇదండి, కర్రీ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ హౌ ద లాస్ట్ స్టెప్ లుక్స్ లైక్. సో దీని తర్వాత నేనైతే కొరియాండర్ వేసేసి డెకరేట్ చేసుకున్నాను. సో చూసేయండి, మన ఎమ్మీ ట్యూనా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. సరే లేట్ చేసుకోకుండా ఒక్కసారి మనమైతే చపాతీలోకి ట్రై చేసేద్దాము. సో ఫైనల్లీ విత్ చపాతీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. డూ సబ్స్క్రైబ్.